దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. చూడండి, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నంత కాలం, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నంత కాలం, లేదా క్రీస్తు రక్తము చేత కడగబడి అయిపోయిందిలే అని అనుకుని మన జీవితాన్ని అలా కొనసాగించడానికి ఏమాత్రం కూడా సాధ్యపడదు. ఎందుకంటే లోకములో నుండి క్రీస్తులోనికి వచ్చిన తరువాత మన అడుగులు కానీ మన సత్ప్రవర్తన కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే మనుషుల వలన కాదు, మనుషుల వల్ల పక్కన పెడితే ముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? అపవాది. మీకు ఒకటి చెప్పేసి ముందుకెళ్ళిపోదు. ఎందుకు సాక్ష్యాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని ఎందుకు కాపాడుకోవాలో తెలుసా? ఎప్పుడైతే దేవుడికి నచ్చేలాగా నువ్వు భక్తి చేస్తావో, ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైనట్టుగా నీ జీవితం ఉంటుందో, నా వైపు చూడండి, తెరక దీవెన ఉంటుందో, అప్పుడు మన జీవితంలో శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఎలాగా అంటే, యూజు దేశం ముందు యోబుని చూసామని అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? మంచి సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి. అసలు ఈ దేశం అందంతటి యోబు ఎంత యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఎవడును లేడనగానే అప్పుడు అన్నాడు, నేను కూడా ఒక్కసారి టచ్ చేస్తే అప్పుడు నువ్వు సర్టిఫికెట్ ఇద్దిగాని అన్నాడు. అన్నాడు లేదా? అమ్మో, యోబు గారు అంటే యోబు గారు ఎంతో దేవుని దృష్టికి మనము అంతే. దేవునికి స్తోత్రం. యోబు గారికి తగిన శ్రమలు యోబు గారికి. అందుకే కొత్త నిబంధనలో మాట ఉంటుంది. ఏముంటుందో తెలుసా? శక్తికి మించిన ఉంటుంది. ఎవరి విశ్వాసానికి తగిన పరీక్ష వాళ్ళకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే నేనేమంటానంటే, క్రైస్తవులుగా మనందరము కూడా ఏంటి దేవుని కొరకు నిలబడుతూ ఉన్నాం. అయితే క్రైస్తవుడు తప్పిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. క్రైస్తవురాలు తన ఆత్మీయ జీవితంలో ముగింపు వచ్చేంత వరకు తప్పిపోయే పరిస్థితులు కొన్ని ఉంటాయి. నేనేమంటాను, ఈ వాక్యము ఎండింగ్ వచ్చేటప్పటికి క్రీస్తులో సరైన ఫలభరితంగా అనుభవిస్తూ నడుస్తున్న వ్యక్తి అయితే పడిపోకూడదు. నేను అన్నది తప్పిపోయి 7 అంశాలు మీకు చెప్తాను. అయితే ఇవన్నీ మనలో ఉంటే సరి చేసుకుని సరిదిద్దుకుని మరెన్నడూ కూడా మనము పడిపోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పడిపోకుండా ఉండాలి అంటే, రోమపత్రికలో మాట ఉంటుంది, చూసి చదవండి. రోమపత్రికలో ఒక మాట, 1వ అధ్యాయము 19 చదవండి. చూడండి, నేను చెప్పాను కదా ఇప్పుడు దాకా తప్పిపోతారు అంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఎందుకనగా దేవుని గురించి తెలియక, తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషాదమైనది. దేవుడు అది వారికి చెప్పేశాడు. మనకి తెలియంది ఒకటి ఉన్నది, అది మనకి చెప్పేశాడు ఆయన. ఏంటి మనకి తెలియనిది? ఒకప్పుడు మన పాపములో ఉన్నప్పుడు పాపం అంటే ఏంటో మనకి తెలియదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, దానిలో నుంచి విడుదల పొందడం అంటే తెలియదు. అర్థమైందా? నా క్షమాపణ అంటే తెలియదు. క్షమాపణ అంటే మనం అనుకుంటాం క్షమించేసేలే అని అంటాం. కానీ ప్రభు చెప్పింది పైకి కాదు, లోపలికి క్షమించాలి. దేవునికి స్తోత్రం. అది మనకి తెలియచేసేసాడు దేవుడు. ఇక్కడ వాక్యమును బట్టి అది విశుద్ధపరచబడింది మనకి. ఆ వ్యక్తి మీద నాకు ఎటువంటి కోపము లేదు, పైకి చెప్పాం, కానీ ప్రభు చెప్తే లోపల ఉండాలి. లోపల అది నీకు తెలియదేమో, నేను చెప్తున్నాను విను అని కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఆయన మనకి క్రైస్తవులు తప్పిపోవడానికి, నేను క్రైస్తవుల గురించి చెప్తాను, తప్పిపోవడానికి 7 విషయాలు నేను చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎబ్రీయుల పత్రిక రండి. ఎబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఇది మూలవాక్యానిగా మీరు పెట్టుకోండి. దీన్ని మీరు చూస్తూ మీ మనసులో ఉంచుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని దివ్యవాక్యమును రాబోబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును జాగ్రత్తగా వినండి. అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుడిని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టు వారిని మరలా నూతనపరచడం అసాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ముందు వాక్యం చదివించాను మీకు. ఎందుకనగా అంటే చెప్పేశాడైనా, చెప్పకుండా ఏది చేయలేదైనా. నేను పరిశుద్ధుడని చెప్పాడు, పరిశుద్ధంగానే బ్రతికాడు. మీరు పాపము చేయకుండా అని చెప్పాడు, పాపం లేకుండా బ్రతకాలి. మనలో పాపం ఉందని చెప్పాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు నేరస్థాపన చేయగలరంటే ఈ రోజు వరకు కూడా ఎవరు చేయలేరు. అలా వల్ల కాదు అసలు. ఎందుకు చెప్పండి?
ఆయనలో పాపం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రీసెర్చ్లు చేసినా, ఎన్ని గ్రంథాలు తిరగేసినా, అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా చేసే సాక్షులు సైతం కూడా తీసుకొచ్చి నిలవబెట్టినా అంటే అస్సలు ఆయన పాపి అని ఎవరు నిరూపించలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఇవన్నీ చెప్పేశాడు. ఒరే బాబు, నేను పరిశుద్ధుడు రా, మీరు ఎంత నా మీద బురద జల్లాలన్నా మీ వల్ల అవదని చెప్పేశాడు. కానీ మనం ఏం చేస్తారంటే చాలామంది ఆయన దేవుడు కాదు, ఆయన పాపం అందని ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఆయన ముందుగా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత అంట చూడండి, దేవుడి దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును ఫుట్నోట్లో ఉంటుంది. ఏమని ఉంటుంది? రుచి చూసి అనుభవించి తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుడు బాహాటంగా సిలువేసేస్తూ ఉన్నారు. అటువంటి వారు మరలా మారు మనసు పొందుట, అటువంటి వారిని నూతనపరచుట ఇది చాలా చాలా క్లిష్టమైనది, క్రైస్తవులు జీర్ణించుకోలేనిది. ఏంటి, మరల మనము అట్టి పరిస్థితులకు నడవటం అనేది అసాధ్యం. నేను ఏం చెప్తానని చెప్పనా, ఒక వ్యక్తి పదే పడిపోతున్నప్పుడు ఏంటి దాని విషయంలో ఆ వ్యక్తి సంపూర్ణంగా లేకపోతే ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు లేపుతాడు. అందుకే వాక్యం ఉంటుంది, నీతివంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. నువ్వు నీతిగా బ్రతుకుతూ ఒక విషయమే తప్పిపోతున్నావు, ఆ విషయంలో తప్పిపోతానికి ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు, అయినా ఏదో కారణం చేత, ఏదో బలహీనత చేత కాబట్టి దేవుడు పైకి లేపుతాడు. అయితే వాక్యం విషయమే రుచి చూసి పరిపూర్ణమైన స్థాయికి వచ్చి దేవుడి గురించి మాట్లాడగలిగే ఆ పరిస్థితికి వచ్చి ప్రార్థనలో పరిపూర్ణత సంపాదించి నువ్వు ఇతరులకు సువార్త చెప్పి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత గనక తప్పిపోతే అటువంటి వాడిని నూతనపరచడం అసాధ్యం అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అంటే అటువంటి వాడు మళ్ళీ వాడిని మందిరానికి రప్పించడం, లేదా వాక్యము వైపు తిప్పడం, లేదా దేవుని గురించి మరలా వ్యక్తిని బలపరచడం సాధ్యం అవదంట. కాబట్టి భయపడండి వాక్యమును బట్టి మనందరం కూడా. ఎందుకంటే ఆయన మన బాహాటంగా ఏమన్నదగా సిలువ వేయచ్చు. మీరు నాకు మాట చెప్పండి, యేసు ప్రభువులు మనం సిలువేశామా? యూదులు సిలువేశారా? రోమీలు సిలువేశారా? యూదులు అప్పగిస్తే రోమీలు సిలువేశారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్నాడు మనం సిలువేశామంట. ఇప్పుడు ఆయన పట్టి కొట్టి సిలువేసే ఆ సిలువ వల్లానికి బాధ లేదు. మీకు అర్థమవుతుందా? ఆ సిలువ వల్లానికి బాధ లేదు, మనం వేసే సిలువ వల్లానికి బాధ ఉంది. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎలాగేస్తున్నాం? వారి మేకులతో, గుదియులతో, సుత్తులతో, కొరటాలతో, బల్లెముతో, పిడిగుద్దులతో ఆయనని హింసిస్తూ సిలువేశారు. మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవులము మాటలతో, చూపులతో, ప్రవర్తనతో, చేసిన ప్రమాణాలు తప్పిపో విషయంలో ఇక ఏదైతే నేను క్రీస్తు కొరకు ఇలా ఉంటాను అని అలా ఉండలేని పరిస్థితుల మధ్యన ఆయన మనము బాహాటంగా సిలువేసేస్తున్నామంట. బాహాటం అంటే చెప్పిన అందరికీ కనబడేలాగా. కాబట్టి అలాంటి వారినంట మారు మనసు పొందినట్లు ఆ వ్యక్తి గురించి మనం ఇంకేం చేయలేం. మరి ఎలాగా? అయితే తప్పిపోకుండా ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, మనందరము కూడా పరిశీలించుకోవాలి, మనందరము కూడా స్వపరీక్ష చేసుకోవాలి. అబ్బా నేను అని అనుకోవటానికి లేదు, మీరు నేనేమి చేయలేదు అనుకోవటానికి లేదు. ఎందుకంటే మానవ దేహముతో మనం ఉన్నాము కాబట్టి సంపూర్ణంగా అవ్వటానికి ప్రయత్నం చేయాలి. అయిన తర్వాత పడిపోకుండా ఉండడానికి నిలబడాలి. అందుకే కొరింథీయుల పత్రిక రాస్తూ పౌలే గారు అంటాడు, తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అది పదాన్ని ఎలాగ మీరు పెట్టుకోండి. నేనైతే ఏం చెప్పినా, ప్రార్థనలో నేను బలంగా ఉన్నాను, అయితే పడిపోకుండా చూసుకోవాలని. నా వ్యక్తిగత ప్రార్థన నాకుందా? పడిపోకుండా అంటే మానకుండా చూసుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాను, దానిలో పడిపోకుండా చూసుకోవాలి. నీతిగా ఉండాలనుకున్నాను, నీతిగా లేకుండా శ్రమలు వస్తే పడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు తాను నిలిచున్నాడు పడిపోకుండా చూసుకోవాలంటే నేను ఎవడు గంట నుంచో బాగానే ఉంటావు, అవునా కదా? ఎవడని తోసినప్పుడు నువ్వు ఇలా బలంగా నిలబడాలి, పడిపోకుండా ఉంటామంటే. అలాగా మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైతే శ్రమ కలిగిందో ఆ శ్రమను బట్టి మనం పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు పౌలే గారు అంటాడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంతేగాని శ్రమలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి, ఏం చేస్తాలే ప్రార్థన, ఏం వెళ్తాలే మందిరానికి ఆగిపోతున్నారు. జాగ్రత్త. చూడండి, నేను ఒక్కొక్కడిగా చెప్తాను మీకు. ఈ వాక్యం ఎలాగ ఉంచుకోండి. ఇది పెద్దది కాబట్టి మన మైండ్లో ఏముండాలి చెప్పనా, అట్టివాడిని నూతనపరచుట అసాధ్యం అన్నది మీరు మనసులో ఉంచుకుని, నేను మనసులో ఉంచుకుని వాక్యం వెంబడి మనం వెళ్దాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
చూడండి, మొదటి తిమోతి పత్రిక రండి. మొదటి తిమోతి పత్రిక 1:18 చదవండి. 19 చదవండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబ్రద్దలైన వారి వలె చెడి ఉన్నారు. ఏ విషయము? మనస్సాక్షి విషయం. 18, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై. నా వైపు చూడండి. మంచి మనస్సాక్షి విషయంలో చాలామంది తప్పిపోతున్నారు. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, మంచి మనస్సాక్షి విషయమై మంచి పోరాటం పోరాడాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడు మంచి పోరాటం పోరాడతాడు. మంచి మనస్సాక్షి కలిగిన వాడు మంచి పనులు చేస్తాడు. మంచి మనస్సాక్షి కలిగిన వాడు మంచిగా ఇతరులకు మంచి మంచి కార్యాలు చేస్తాడు. చెడ్డ మనస్సాక్షి కలిగినోడు చెడ్డ పనులు చేస్తాడు. మంచి మనస్సాక్షి ఉంది, చెడ్డ మనస్సాక్షి ఉంది, కపట మనసు కూడా ఉంది. చాలా మనసులు ఉన్నాయి, అయితే మనకు వద్దులే. చూడండి, మంచి మనస్సాక్షి విషయమై ఎందుకు చెప్పాడు అని అంటే, అప్పటికే పౌలు గారి దగ్గర కొంతమంది ఉన్నారండి, తప్పిపోయిన వారు. వారు పౌలు గారితో నడుస్తానని, పౌలు గారు ప్రకటిస్తూ దేవుడు ప్రకటిస్తామని వారు రుచి చూశారు. అబ్బో, ఈ దేవుడి గురించి మాకు ఇప్పటి వరకు తెలియదు, అబ్బా ఇంత స్వస్థత ఇచ్చాడు, మా కుటుంబంలో మేలు చేశాడు, మేము చెయ్యలేనిది, మా వల్ల కానిది ఆయన చేశాడని నమ్మి ఆయనని వెంబడిస్తూ ఉన్నారు. కొంతకాలానికి వచ్చేటప్పటికి ఏం చేశారు తప్పన, వారి మనస్సాక్షి వారిని లోకం వైపు తిప్పేసి కొందరు వెళ్ళిపోయారండి. అక్కడ ఉంటుంది, ఎవరు వెళ్ళిపోయారంటే చూడండి, 20 వచ్చిన చదవండి. హుమైనైనును అలెగ్జాంద్రును ఉన్నారంట. మనం ఇలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? తిమోతిలాగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? పౌలు గారి లాగా ఉండాలి. వారు వెళ్ళిపోయారు కాబట్టి, వారి మనస్సాక్షి లోకం వైపు తిప్పేసింది కాబట్టి, వారి మనస్సాక్షి చెడ్డదైపోయింది కాబట్టి, ఇప్పుడు పక్కనున్న తిమోతితో అంటున్నాడు, అయ్యా తిమోతి, నువ్వైనా సరే నీ విశ్వాస విషయంలో మంచి మనస్సాక్షి కలిగి ఉండు. ఎందుకంటే నీతో నాతో వస్తానన్న వాళ్ళు వెళ్ళిపోయారు. చూసావా? వెళ్ళిపోయారు. మనం వెళ్ళిపోయే వారిగా ఉంటామా? తిమోతిలాగా నిలబడిన వారిగా ఉంటామా? పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడు, ఆల్రెడీ పేర్లు చెప్పాడు. అయితే మనం వెళ్ళము కానీ మన ఆశలు వెళ్ళిపోతాయి. మనం వెళ్ళము కానీ మనం ఎక్కడే ఉంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. మనం ఎక్కడే ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. మనిషి ఎక్కడే ఉంటాడు, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. అంటే ఎక్కడుంది? ఈ హుమైనైను అలెగ్జాంద్రు ఎలాగైతే లోకములకు వెళ్ళిపోయారో అలాగా మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధన చేసేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. వారి మనస్సు ఇక్కడ ఉండాలి. ఎందుకు తెలిసినా, ఇది దేవుడు మనసు ఉండే స్థలం. అవునా కదా? బైబిల్ ఏం చెప్పింది? సొలొమోనుతో దేవుడు ఏం చెప్పాడు? ఈ మందిరము తట్టు ఎవరు ప్రార్థన చేసినా నేను వింటాను, ఎందుకంటే ఈ మందిరంలో నా మనసు ఉంచుతున్నాను. దేవుడు మందిరం అని మనసు. ఆయన మనస్సుతో మన మనసు ముడిపడితే, ఆయన మాటతో మన మాట కలిస్తే, ఆయన నడకతో మన నడక కలిస్తే, ఆయన చేతితో మన చెయ్యి కలిస్తే ఎలాగుంటుంది? పరుగు వండర్ఫుల్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వారు పోరాడతాను వచ్చారు, ఆజ్ఞను పొందారు. ఆ ఆజ్ఞను వారు కలిగిన చెడ్డ మనసు, అదిగో అట్టి మనస్సాక్షి కలిగిన కొందరు విశ్వాస విషయంలో వాడ ఎలాగైతే బద్దలాసిపోతుందో అలాగైపోయారంట. వారిలో 2 పేర్లు చెప్పాడు. నేనంటాను, మన క్రైస్తవ జీవితంలో ఆడిద్దరు పేర్లే ఉండాలి తప్ప 3వ పేరు మనది చేర్చబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిలాగా మనం ఉండకూడదు. మనం వచ్చాం, ఉందాం, ఏదైనా ఏమైనా ఈ పరుగులో మనం ఉందాం. క్రీస్తు పిలిచిన మార్గము అది విశాలమైనది కాదు, అది ఇరుకైన మార్గం. అది ఇరుకైన మార్గంలో గాలాడదు, ఇరుకైన మార్గంలో ఎలుతురుండదు, ఇరుకైన మార్గం సరైన సదుపాయాలు ఉండవు, సరైన వాతావరణం ఉండదు. ఏమంటే సరైన స్వచ్ఛమైన గాలి లేక మన అవయవాలు పాడైపోతూ ఉంటాయి. అయినా కానీ మనం ఆ మార్గంలో నడవాలి. మనం అనుకుంటాం అన్నీ బాగుంటే, ఆరాధించుకోవడానికి పరిస్థితులు బాగుంటే, శరీరములో ఆరోగ్యం ఉంటే, మన ఇంట్లో డబ్బుంటే మనం ఆరాధించినట్లు దేవుని ఎవరు ఆరాధించలేరు. అది అసలు కోరుకోడు దేవుడు, అదే కోరుకోడు. మంచి మనస్సాక్షి కలిగినడు ఏం చేస్తాడు తప్పన, నాకు ఇచ్చాడు ఆరాధన చేస్తాను. మంచి మనస్సాక్షి కలిగిన ఏం చేస్తాడు తప్పన, నాకున్నది పోయింది దేవుని ఆరాధన చేస్తాను. అప్పుడు ఏ మనసు అయితే ఉన్నదో ఆ తర్వాత కూడా అదే మనసు ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగా చాలామంది మనస్సాక్షి విషయంలో తప్పిపోతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, చాలామంది క్రైస్తవులు
చాలామంది క్రైస్తవులు మనస్సాక్షి విషయంలో తప్పిపోతున్నారు. మనస్సాక్షి విషయంలో తప్పిపోకూడదు మనం. ఎందుకు? మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. దేవుడి ఎదుట నిలబడినప్పుడు మనల్ని ఎవ్వరు మన ఎదుట సాక్ష్యం చెప్పరు. ఈడు అటువంటోడు ఆడు అటువంటోడు చెప్పరు. మన మనస్సాక్షి మన మీద దేవుడి ఎదుట నేరారోపణ చేస్తుంది. ఈడు చెడ్డోడు తెలుసా, ఈడు లోబడలేదు తెలుసా, ఈయన గద్దించాను తెలుసా, ఈయన విమర్శించాను తెలుసా, ఆపని తెలుసా, అయినా ఆగలేదు ప్రభు అని మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. అప్పుడు మనం దాన్ని ఏమనచగలం మనం? చెప్పండి. నేను ఏదైనా చెప్పాననుకో మీకు ఆడు అలాగే చెప్తాడు, నువ్వు నోరు మొత్తం ఇవా అని అంటారు నన్ను. మరి మన మనస్సాక్షి మనం ఎక్కడ కంట్రోల్ చేసుకోగలం చెప్పండి? చెప్తారా చెప్పదా? చెప్తుంది. మన కాలి ధూళి కూడా ప్రభు దగ్గర సాక్ష్యం చెప్తుంది. దూలాలు చెప్తే, ఫ్యాన్లు చెప్తే, ఏంటి ఈ స్టాండ్ కూడా చెప్తుంది మనం సరిగా వాక్యం విన్నామో లేదో. గాడిదికి నోరు ఇచ్చిన దేవుడు చెప్పడా అని ఏదైనా చేయగలుగుతాడు ఆ సమయానికి. కాబట్టి మొదటగా మనము మనస్సాక్షి విషయంలో తప్పిపోకూడదు. ఎలాగా? చేసిన ప్రమాణం కానీ, ఇచ్చిన మాట కానీ, ఏంటి ఇచ్చిన మాటకి వ్యతిరేకమైన దిశలో మనకి హెచ్చరికలు వస్తాయి. ఈ హెచ్చరికలు అపవాది దగ్గర నుంచి, పుణుకు పుచ్చుకున్న మనుషుల దగ్గర నుంచి వస్తాయి. తెలుసా? అర్థమైందా? అపవాది దగ్గర నుండి పుణుకు పుచ్చుకున్న మనుషులు అంటే ఎవరు చెప్పండి? బైబిల్ భాషలో చెప్పండి. చీకటి సంబంధులు, ప్రకృతి సంబంధులు. అర్థమవుతుందా? కాబట్టి మనము ఎలా ఉండాలంటే, మనము సృష్టికర్తను ఆరాధన చేస్తున్న ఆత్మ సంబంధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. విలువైన మాటలు దేవుడివి. ఆ విలువైన మాటలు ఒక కాలంలోనే మనకి వినబడతాయి, తర్వాత ఆ కాలంలో వినబడవు. ఎప్పుడు? అది శ్రమల కాలం. గుర్తుంచుకోండి, రాబోతున్నాయి మనకి. అవి మనల్ని శ్రేష్ఠులుగా చేస్తాయి. అయితే పౌలేగా చెప్తాడు, ఆడికిలా ఉండొద్దు, వాళ్ళిద్దరిలాగా ఉండొద్దు. చూడండి, ఇప్పుడు చాలా మందిని చూసి మనం నేర్చుకోవాలి. ఈ హుమనైనును అలెగ్జాండర్ లాంటోళ్ళు క్రీస్తులోనికి వచ్చి, మందిరములోనికి వచ్చి, వాక్యమును ఎరిగి, బోధించి, ప్రకటించి, మందిరాలు నడిపించి మరలా పడిపోయిన లేరా? ఇప్పుడు వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి చెప్పనా? అరే, నేను మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అని అనుకోవాలి తప్ప వారిని విమర్శించుకుంటూ మనం కూర్చోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చాలా విలువైన వాళ్ళం. ఎందుకు విలువైన వాళ్ళం చెప్పండి? క్రైస్తవుడు విలువైన వాడు ఎందుకు? మనము క్రీస్తు రక్తము చేత కొనబడ్డాం. ఒక వస్తువును కొంటేనే 1000 ఇది 1200 తెలుసు అంటాం మళ్ళీ మనం. ఎందుకంటే 200 ఎక్కువ ఉంది కాబట్టి దానికి విలువ. ఎంత రేటు పెడితే అంత విలువ. అవునా? ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉందండి, కిరణ్ దగ్గర ఫోన్ ఉంది. ఒరే బాబు, ఇది జాగ్రత్త నా ఫోను అంటే, నీది ఎంత అనుకో, నాది 20,000 అనుకో, నాది 50,000 ఇక్కడ. అంటే విలువ పెరిగిన కొలదే ఆ వస్తువుకి భద్రత పెరుగుతుంది. మరి మనం ఎవరు? విలువ పెట్టి కొనబడిన వారము, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారము. యేసు క్రీస్తు రక్తమును మించిన విలువైన సంపద ఈ లోకములో కానీ పరలోకములో కానీ ఎక్కడ ఉండదు. ఆయన అంత పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరలోకము ఎందుకన్నాను చెప్పరా? దేవదూత కూడా హృదయములో గర్వించి పడదొయబడింది, కానీ దేవుడిలో మాత్రము అది గుర్తుంచుకోండి. కాబట్టి మనందరికీ మంచి మనస్సాక్షి ఉండాలి. మన మనస్సాక్షి ఎలా ఉందో మనం పరిశీలించుకుందాం. మనందరం కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఎందుకంటే మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. చాలామంది కూడా మనస్సాక్షి విషయంలో తప్పిపోతున్నారు. మనము తప్పిపోకూడదు. ఎందుకు తప్పిపోకూడదంటే, ఆ హుమనైనును అలెగ్జాండరు ఎలాగైతే లోకంలో గెలిపోయారో మనము నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది చూడండి, 1 యోహాను పత్రిక రండి. నేను త్వరగా చెప్పేస్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయానికి రండి. 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. రెండోదిగా ఏంటో తెలుసా? మనము తప్పిపోవటానికి, క్రైస్తవుడు తప్పిపోవడం గల కారణం ఏంటో చెప్పనా? లోకములో ఉన్న వాటిని చెప్పాలి ప్రేమించడం. లోకములో ఉన్న వాటిని ప్రేమించడం తప్ప అంటే తప్పు కాదు.
లోకములో ఉన్న వాటిని ప్రేమించడం తప్ప అంటే తప్పు కాదు, కానీ ఆలోచించాలి మనం దేనిని ప్రేమించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు వివేచన ఉండాలి. అవునా? ఇప్పుడు ప్రేమించమని బైబిల్ చెప్పింది కదా అని ఏ రోజున ఏంటి చాలామంది చాలా రకాలుగా చేస్తారు. అది లోక సంబంధమైన ప్రేమ, పరలోక సంబంధమైన ప్రేమ. చెప్తాను వినండి. లోక సంబంధమైన ప్రేమ నీతో నడుస్తూ 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 నేను చంపేస్తుంది. అర్థమైంది మీకు? నడుస్తూ 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 నిన్ను మోసం చేసేస్తుంది. నీతో ఉంటూ 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 నీ పక్కలో పొడిచేస్తుంది. నీతో ఉంటూ ఉంటూ నిన్ను మోసం చేసేస్తుంది. ఏది? లోకములో ఉన్న ప్రేమ. పరలోక సంబంధమైన ప్రేమ ఏంటో తెలుసా? నీతో నడిచి 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 నీ కొరకు మరణించింది, నీతో నడిచి 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 నీ కొరకు సిలువెక్కింది, నీతో నడిచి 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 నీ పక్కలో ఆయన పక్కలో బల్లెముప్పుగా పొడిపించుకుంది, నీతో నడిచి 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 పిడిగుద్దులు గుద్దించుకుంది. నువ్వు పొందవలసినవి, నువ్వు నేను పొందవలసినవి, నువ్వు నేను పొందవలసిన అవమానం, నువ్వు వెళ్ళవలసిన మార్గం, నువ్వు ఎక్కవలసిన సిలువ, అప్పటి వరకు మనతో నడిచి నడిచి ఆయన ఎక్కేసాడు సిలువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు మనతో నడిచి నడిచి మన మీద పడవలసిన దెబ్బ మన పక్కకంటి ఆయన తన్నించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు తెచ్చి మనం మేకులేసి మనం సిలువేసే సమయంలో మనం తప్పించి ఆయన సిలువేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మన పక్కల బల్లెపోటు ఇలా పొడిచేటప్పటికి మనం తప్పించి ఆయన పొడిపించుకున్నాడు. ఇది అసలైన స్వచ్ఛమైన దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. అది లోకంలో ఉన్న ప్రేమకని దేవుడిలో ఉన్న ప్రేమకి తేడా. అంతేగా లోకాన్ని ప్రేమించొద్దు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ తగ్గిపోతుంది అని అంటారు. ఎవడైనా భార్యను ప్రేమించినా, తండ్రి ప్రేమించినా, అన్నదమ్ములు ప్రేమించినా, అక్క ప్రేమించొద్దని అనలేదు నేను. ప్రేమించాలి, కానీ దేవుడినే పక్కన పెట్టేసి అంతగా, దేవుడినే మరచిపోయేంతగా. ఇప్పుడు అస్సలు నా పిల్లల్ని ప్రేమించినట్టుగా ఎవరో ప్రేమించాలన్న మంచిది. అప్పుడు నేను అంటాను, నీ పిల్లల కంటే తక్కువ దేవుడు? ప్రశ్న. నేను నా భార్యను తప్ప అసలు ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించాలన్న మాటలు మనకి వినబడుతూ ఉంటాయి. అవునా? ఇప్పుడు నేను అంటాను, నీ భార్య కంటే, భర్త కంటే, తల్లిదండ్రుల కంటే దేవుడు ఎక్కడ తక్కువ చూపించు. అప్పుడు నేను ఒప్పుకుంటానంటే చూపించలేము. అసలు బైబిల్ అంటుంది, మనుషుని ఇష్టపడిన దేవుడు అంట దేవుడి కంటే కొంచెం తక్కువ అడిగి చేశాడంట మనల్ని. కొంచెమే అంటే తెచ్చేదిగో ఒక్క అడుగు ఆయన, అరడుగు మనం వెనకాల. అంత ఘనత మనకిస్తే మనమేమో ఆయన అరడుగు వెనకాల పెట్టి ఒక అడుగు ముందు. ఇది మనుష్యుడు నైజం. అర్థమవుతుంది అన్నమాట. అందుకే లోకములో ఉన్న వాటినంటే ప్రకృతికి సంబంధించినవి, మనుషులను, మనిషికి సంబంధించిన ఎటయి బంగళాలు, బిల్డింగులు, డబ్బులు, ఆస్తులు, వీటిని ప్రేమించినట్లుగా అంటే మనుషులు ప్రేమించలేరు, అదే మనుషులు దేవుడిని ప్రేమించలేరు. విలువైన వస్తువులు లాకర్లో పెట్టి చక్కగా తాళం వేస్తాం, ఇంకా భద్రత కోసం ఎక్కడో పెడతాం. కానీ మనం ఊరేటప్పుడు మన పిల్లల్ని పక్కింటిలోకి చెప్తాం. ఏది విలువైంది? వస్తువులనేమో ఇంట్లో బీరువలో, పిల్లల్నేమో పక్కింట్లో చెప్తాం. చెప్పాలి అంటే చూడండి, మనుష్యుడు ప్రేమించే వస్తువులు కానీ, మనుషుడు ప్రేమించిన మనుషులు కానీ అసలు ఎవ్వరు కూడా మనల్ని నిత్య జీవానికి చేర్చలేరు. అంతగా తప్పిపోతున్నారు చాలామంది తప్పిపోతున్నారు తెలుసా. దేవుని ప్రేమించండిరా, దేవుడు ఎంతో ప్రేమమయుడు ఉన్నాడు, దేవుడు లోకముడు ఎంతో ప్రేమించనంటే మనము మనుషులను ప్రేమిస్తాం, మనం చేసే పనిని ప్రేమిస్తాం, మనకు వచ్చే జీతాన్ని ప్రేమిస్తాం, మనం బాగుంటే ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తాం. మంచిది, వాక్యానుసారమైతే నువ్వు ఏదైనా చేయి. కానీ వాక్యమును మించి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే, వాక్యమును మించి అంటే యేసయ్యను మించి ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే ఒక్కసారి పరిశీలించుకో. నేను ఇంతగా ఈ వ్యక్తి మీద ప్రేమ చూపిస్తున్నానే, ఇంతగా ఈ పనిని ప్రేమిస్తున్నానే, ఈ పని కంటే నా దేవుడు తక్కువ, ఈ వ్యక్తి కంటే నా దేవుడు తక్కువ. చాలామంది పనిని ఎంత ప్రేమిస్తారంటే ఆదివారం ఆరాధన కూడా వెళ్ళరు, అవకాశం అని వెళ్ళరు. పనిని ప్రేమించొద్దు అన్నాడు. ఆదివారం ఒక రోజు వదిలేస్తే ఉన్న 6 రోజులు అంటే అప్పుడు చెప్పాలి. సమయానుకూలంగా క్రైస్తవుడు ప్రవర్తించాలి. అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వచ్చి ఆరాధన చేయాలి. రెండోది ఏంటి చెప్పండి? లోకమును ప్రేమించటం వల్ల క్రైస్తవుడు తప్పిపోతున్నాడు. ఎందుకంటే లోకాన్ని ప్రేమిస్తాడు, లోకం వెంబడి వెళ్తాడు. అమ్మాయిని ప్రేమిస్తాడు, అమ్మాయి అనగల పోతాడు. అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయి అనగల పోతాడు. అది ఎలాగుంటుంది చెప్పనా? మేకపోతుని బలిత్తకి తీసుకెళ్తాడు ఇస్తే కసవుడు అలా ఉంటుంది. గొర్రె కసవుడిని నమ్ముతాడు. లోకంలో ఉంటుంది కదా, గొర్రె కసవుడిని నమ్ముతాడు. ఒక వాడిక భాష ఉంది. అది ఎలాగంటే ఆడొచ్చి కొని తెచ్చి ఒక 6 రోజుల ముందు దాన్ని వేసేసే ముందు శుభ్రంగా ఏమెత్తాడు అన్నీ చేస్తున్నప్పుడు అది అనుకుంటుందే
నా అమ్మేసిన యజమానుడు ఈ రోజున నాకు ఏమి పెట్టలా, కానీ కొన్న యజమానుడు పచ్చగడ్డి ఎత్తున్నాడు, మేత ఎత్తున్నాడు, చక్కగా చూసుకున్నాడు, పొద్దున్న సాయంత్రం వచ్చి నన్ను పలకరించి వెళ్తున్నాడు. ఎందుకని కొన్నావు? ఆడు వచ్చినప్పుడల్లాగా ఎందుకు వస్తాడు పొద్దున్న సాయంత్రం? ఆడు వచ్చేది చూసి రేపు వేసేద్దామా, ఇంకా కొంచెం అంతా ఒలిరాలు తిరిగని మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి చూస్తాడు, ఆడి కంటికి ఆనాలది, కంటికంతా అప్పుడు వేసేస్తాడు. ఆడు వచ్చి రోజు వచ్చి చూస్తూ ఉంటాడు దాన్ని వేసేద్దామని. ఇది అనుకుంటుంది, అబ్బా నా కాపరికి నేను ఎంత ప్రేమో, నా యజమాడికి ఎంత ప్రేమో, పొద్దున్న వచ్చేస్తాడు, మధ్యాహ్నం వచ్చేస్తాడు, సాయంత్రం వచ్చేస్తాడు, దీనికి తెల్లో కాస్తాడు, కంటికి ఉప్పినట్టు బలిసినట్టు అనిపిస్తే వేసేద్దామని ఆడ బాధ. ఎంత మేత ఎత్తను ఇదేంట్రా, ఎంత మేత పెట్టి ఏంటి దీనికి ఒళ్ళు వస్తుంది అనుకుంటాడు, మళ్ళీ తెచ్చి మళ్ళీ ఎత్తాడు, ఆహారం పెడతా ఉంటాడు. అవునా? ఇది అనుకుంటుంది, అబ్బా నా యజమాడికి ఎంత ప్రేమ, నమ్మింది నమ్మింది నమ్మింది. ఓ రోజున మంచి బేరం వచ్చింది, కసక్కమని వేసేసాడు, కసవాడు అయిపోయింది, అంతే అయిపోయింది. అంటే చూడండి, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే ఈ రకంగా ఉంటుంది. అరే ఇది పాపం, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఒకరిని కొట్టడం ఒకరిని తిట్టడం అన్యాయం అని మనకు తెలిసినప్పుడు ఆ విషయాలనే మనము పెద్దగా చదువు బోతాతలు చూసి మనం ఆ లోకములో జరుగుతున్న కార్యకలాపాలని మనము ప్రేమిస్తాం, ఇష్టపడతాం, నెరవేర్చుకుంటాం. కానీ దేవుని సంబంధించినట్టుగా దేవుడు ఏం ప్రేమించమని చెప్పండి. దేవుడు నిన్ను వలే చెప్పాలి, మన లోకాన్ని ప్రేమిస్తాం. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించండి, వాక్యమును ప్రేమించండి, బేదలను ప్రేమించండి, అనాథులను ప్రేమించండి, దిక్కులేనులను ప్రేమించండి అన్నాడు లేదు దేవుడు? మనం ఏం చెప్పినా అందరూ ఉన్నవాడిని ప్రేమిస్తాం, ఇది లోక సంబంధమని ప్రేమ. జాగ్రత్తగా వినండి. డబ్బు ఉన్నవాడిని ప్రేమిస్తాం, ఇది లోక సంబంధమని ప్రేమ. వెనకాల నలుగురు ఉంటే మనం ప్రేమిస్తాం, లోక సంబంధమని ప్రేమ. ఆ వ్యక్తికి ఒంట్లో ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తాం, లోక సంబంధమని ప్రేమ. ఆ వ్యక్తి తాను పని తాను చేసుకునే స్థాయిలో ఉంటే వెళ్ళి ప్రేమిస్తాం, లోక సంబంధం ప్రేమ. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఆ వ్యక్తి లెగలేని స్థితిలో ఉంటే మనం చూపించేది ప్రేమ. ఆ వ్యక్తి చేసుకునే పనులకు మనం సహకారంగా వెళ్తే, చేసుకోలేని పరిస్థితులు అది ప్రేమ. డబ్బు లేకపోతే ప్రేమించేది దేవుడి ప్రేమ. ఆ వ్యక్తికి నలుగురు వెనకాల లేకపోయినప్పుడు చూపించేదే దేవుడి ప్రేమ. అంతా కదా? నేను తప్పు చెప్తున్నా? వాక్యమే కదా? అవునా? ప్రభు అంటాడు, ఎవరు లేని దిక్కులేని అనాథులని భేదాలని అడుక్కున్నవాడిని మీరు చేర్చుకోండి, నేను చెప్తాను నన్ను చేర్చుకున్నట్లు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేర్చుకుంటామా? క్రైస్తవులు చేర్చుకుంటామా? చెప్పాలి. మన ఇంటి ముందుకు వస్తే ఏసి వెంటనే ఆలకంటి ముందు మనం వెళ్ళిపోతాం తప్ప ఓ 10 నిమిషాలు కూర్చుంటే ఇచ్చారు ఎప్పుడన్నా మీరు? ఇచ్చారా? అంటే మామూలు చెప్తున్నాం, వాళ్ళకి వేసేసి వాళ్ళు వెళ్ళకుండా ముందే మనం లోనికి వెళ్ళిపోతాం. మనం చేయమన్నాడు నేను అంటాను ప్రేమతో చేయాలి. ధర్మ కార్యాలు చేయటం ఒక ఎత్తు అయితే దానిని ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ప్రేమే మనకి ఆధారమై ఉన్నది. ప్రేమ లేనివాడు ఆడు నావాడు కాదు, ప్రేమ లేనివాడు నావాడు కాదు అని ఉంది. మన లోకంలో ఉన్న అన్ని విధాలుగా బాగున్న వ్యక్తిని మనం ప్రేమిస్తామే, ఆరోగ్యం ఉన్న వ్యక్తిని ప్రేమిస్తామే, అన్నీ కలిగిన వ్యక్తిని ప్రేమిస్తామే, ఆడి వెనకాల 4 కార్లు ఉంటే ప్రేమిస్తామే. కానీ ఏమీ లేనోడిని ప్రేమిస్తే అది దేవుని ప్రేమ, అది క్రైస్తవుడి యొక్క ప్రేమ. అన్నీ ఉంటే ఎవడైనా ప్రేమిస్తాడు. బెల్లం ఉంటే సీమలో వస్తాయి, ఏమీ లేకుండా రావాలి సీమలు. అప్పుడు మనం అనుకుంటాం సీమలు ఎందుకు వచ్చిందిరా, అసలు ఎలాగొచ్చిందని బుర్ర చింపేసుకుంటాం మనం. పందారైనా ఏదైనా ఉండాలి, అవునా? అలాగా లోక సంబంధమైన ప్రేమను మనమంతా ఏముంది అక్కడ? ప్రేమించకూడదు. ఎవడని లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉంటుందా ఉండదా? అసలు ఈ విషయం మనం ఎంత భయపడాలి చెప్పండి. అరే ఈ వ్యక్తిని ప్రేమిస్తే లోక సంబంధమైన ప్రేమ, కానీ ఈ వ్యక్తి కాకుండా ఈ వ్యక్తిని ప్రేమించమన్నాడే, ఈ వ్యక్తిని ప్రేమిస్తే దేవుడు నాతో ఉంటానన్నాడే, నాలో ఉంటానన్నాడే, ఆయన ఉండట కంటే ఆయన నడుచుట కంటే నాలో ఇంకా శ్రేష్టమైనది ఏమున్నది అని అనుకుని మనము మన యొక్క జీవితాన్ని ఎందుకు సరిదిద్దుకోము? అర్థమవుతుందా? చెప్పండి. క్రైస్తవులుగా మనం తప్పిపోవడానికి రెండో కారణం ఏంటో చెప్పనా? లోకములో ఉన్న వాటిని మనం ప్రేమిస్తాం. ఏంటంట? ఏం ప్రేమిస్తున్నామంటే మరి నా విషయాలు మీకు తెలియవు, మీ విషయాలు నాకు తెలియవు. మీరు అర్థం చేసుకోండి. దేవుడితో ఈ సమయం గడపాలి, ఆ సమయం లోకంలో ఉంటా అంటే లోకాన్ని ప్రేమిస్తామని అర్థం. అర్థమవుతుందా? దేవుని కొరకు ఇవ్వాలి, ఇవ్వకుండా ఇది నేను దాచుకుంటా అంటే లోకాన్ని ప్రేమిస్తామని అర్థం. లోక సంబంధమైన ప్రేమ మనలో అసలు ఉండకూడదు.
లోక సంబంధమైన ప్రేమ క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉండకూడదు. ఒకప్పుడు చాలు, మొదట మీకు వాక్యం చదివించాను, మీకు ఆ ప్రేమ ఏంటో చెప్పేశాను, విశదపరిచేశాను, తెలియచేశాను. రోమపత్రిక 1:18 వచ్చి చదివారు కదా మీరు. ఏమనుందంటే, ఒరే ఈ ప్రేమ నువ్వు నిజమనుకుంటున్నావు, ఇది లోక సంబంధమైన ప్రేమరా, నా ప్రేమను గురించి చెప్తాను అని చెప్పాడు, పోషించాడు, ప్రాణం పెట్టాడు. అవునా కదా? మరి మనకి విశదపరచబడింది కదా. విశదపరచబడిన తర్వాత, దాన్ని అనుభవించిన తర్వాత మరలా తప్పిపోతే మనం ఎలా నూతనపరచబడతాం? దేవుడి ప్రేమను రుచి చూసి దాన్ని చూపించకపోతే ఎలాగా ఇంకా మనల్ని నూతనపరచబడతాం? కాబట్టి జాగ్రత్త అంటూ మనకి రెండో విషయం చెప్తున్నాడు. లోకములో ఉన్నారని నువ్వు ప్రేమిస్తే నిన్ను నూతనపరచడం అసాధ్యం. ఎందుకు ప్రభు అంటే, నీకు చెప్పేశాను, లోక సంబంధం ప్రేమ అంటే ఏటో చెప్పాను, విశదపరిచాను, తెలియచేశాను. కాబట్టి అయినా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీలంటూ నూతనపరచడం అసాధ్యం. మూడో తిరగండి, యోహాను సువార్త రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనం చదవండి. చదివే చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి ద్రోసులు నెరవేర్చుకోరుచున్నారు. ఆదిలో నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమునందు నిలిచిన వాడు కాదు. నా వైపు చూడండి. క్రైస్తవుడు గనక తప్పిపోవటం గల కారణం, మూడో కారణం చెప్పనా, వాడు అపవాది పుత్రుడు, అపవాది సంబంధి, వాడు సాతానుకు సంబంధించిన వ్యక్తి. ఈ మాట అంటే మన బాధ కలుగుతుంది, ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అని అడిగితే అక్కడ వాక్యం అంటుంది, మీ తండ్రి. అసలు మీ తండ్రి అంటే అసలు అపవాది మన తండ్రి అంటే బాధ కూడా చెప్పండి. మీరు ఆ మాట నా వైపు చూడండి. ఎవరైనా వచ్చి ఒక పిల్లోడికి ఒక తల్లి ఉంటాడు కదా, ఇదిగో మా నాన్న వచ్చాడు అని చెప్పగానే, ఆడి కాదు మీ నాన్న, ఆడంటే ఆడికి ఎలా ఉంటుంది? తన తండ్రిని తండ్రి కాదంటే పిల్లలకి ఎలా ఉంటుంది? బాగా పెద్దోళ్ళకైనా సరే ఎలా ఉంటుంది? నీకైనా మైండ్ దొబ్బిందా? ఈయన మా తండ్రి కాదు, ఆయన మీ తండ్రి. పెళ్ళి అని కూడా ఎత్తాం మనం. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, నేను కాదు మీ తండ్రిని, ఆడు మీ తండ్రి. ఎంత బాధ ఇది చెప్పండి, ఎంత బాధ ఇది. ఎందుకు అంటున్నాడు దేవుడు? నా పిల్లలు నా స్వరూపమందు చేసుకున్నాను, నా రక్తము చేత వారికి కడిగాను, వారి కొరకు నా ప్రాణమును పెట్టాను, మీరు దైవములనియో దేవుని సర్వోన్నతుల కుమారులనియో నేనే సెలవిచ్చానని ఆయన చెప్పిన తన పిల్లల కోసం మరలా ఏమన్నా చెప్పనా, నేను కాదురా నీ తండ్రిని నేను, అంటే నీ దేవుడు నేను కాదు వాడు అన్నప్పుడు ఎంత బాధ వేస్తుంది. ఎందుకు అన్నడా మాట అంటే అక్కడే ఉంటుంది, నీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆదిలోని వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదని నేను ఆల్రెడీ మీకు విశదపరిచాను, మీకు తెలియచేసాను. రోమపత్రిక 1:18 చెప్తున్నాడు. అయితే తెలియచేసిన తర్వాత వాడు దురాశలు కలిగినోడు, వాడు పాపపు సంబంధి, వాడు మంచి కార్యాలు చేసే వ్యక్తి కాదని వాక్యము చేత రుచి చూసి వెలిగించబడి మరలా నువ్వు తప్పిపోతా ఉంటే నేను ఎలా నూతనపరచాలి? వాడి గురించి చెప్తానే ఉన్నాను. ఆదిలో నుండి వాడు నరహంతకుడు, ఆదిలో నుండి అబద్ధకుడు, ఆదిలో నుండి అపరిశుద్ధుడాడు, ఆదిలో నుండి మోసం చేసేవాడు, ఆదిలో నుండి మంచోడు కాదు, ఆదిలో నుండి అని చెప్తానే వచ్చాడు వాడి గురించి. వింటానే ఉన్నాం మనం. ఆది అంటే ఏంటి చెప్పండి మీరు? ఆది కాండం కాదు. మీరు ఎవరైతే రక్షించబడ్డారో, మీ ఆత్మ జీవితం ఎప్పుడైతే ప్రారంభించబడిందో అది మీకు ఆది. అప్పటి నుండి మీరు అపవాది గురించి వింటున్నారు కదా. వింటున్నప్పుడు మరి మనం ఎందుకు వాడి యొక్క ఆశలను, వాడి యొక్క ఇచ్చ నెరవేర్చడానికి అంతపాల వాడికే చోటిస్తున్నాం మనం? అంత అన్నాడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. అపవాది చేసేది ఏంటో తెలుసా? ఒక దురాశ చెప్తాను, వాడు చేసేది ఏంటి చెప్పనా? వాడు ఎప్పుడు కూడా చాలా ఉన్నాయి వాడు చెప్తాను చూడండి. వాడు ఎప్పుడు కూడా పొగడబడాలని కోరుకుంటాడు. నా వైపు చూడండి. వాడు ఎప్పుడు కూడా చెప్పాలి, పొగడబడాలని కోరుకుంటాడు, హెచ్చించబడాలని, తను తాను మెప్పించుకోవడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు వాడి యొక్క ఇచ్చను, వాడి యొక్క దురాశలను ఈ రోజున క్రైస్తవులు చాలామంది నన్ను పిలవలేదు, నాకు ఇవ్వలేదు, నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు. చెప్పండి, హెచ్చింపు ఎవరిది? వాడిది. కానీ ప్రభు ఏమన్నాడు? ముందే చెప్పాడు మనకి. మూలవాక్యమా ముందు వాక్యం గుర్తించి ముందే చెప్పాడు, ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు, మీరు తగ్గవలసి ఉన్నది ఆయన
హెచ్చించవలసి ఉంది. చెప్పేశాడు, కానీ మనమేం చెప్పనా, నన్ను పిలవలా, ఇంట్లో ఏది జరిగినా నాకు చెప్పలా, ఫంక్షన్కి నన్ను పిలవలా. అయితే ఉంటాయి కదా ఇవన్నీ క్రైస్తవులకి కుదరవు. ఎందుకో తెలుసా, నిన్ను పిలవలేదు అంటే ప్రసంగి 3లో ఒక మాట ఉంటుంది, ఏదో సమయం, ఏదో నీకు అవకాశం రాలేదని అర్థం చేసుకో. ఎందుకంటే ప్రతిదానికి సమయము. మరి వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనం? అక్కడ ఇంకా బాగా రాసి ఉంటుంది తెలిసిన, కట్టడానికి, పడగొట్టడానికి, కూర్చోవడానికి, లేవడానికి, పాతడానికి, పెరిగి వేయడానికి, కూర్చోవడానికి, అసలు ఒక్కటి కాదనమాట. అలాంటి వాక్యమును రుచి చూసి మళ్ళీ మనము నన్ను పిలవలా, నన్ను ఎందుకు పిలుస్తాడు, నాకు ఎందుకు చెప్తాడు, పాటకి పిలవలేదు, వాక్యానికి పిలవలేదు, 5 నిమిషాలు గీటింగ్ చెప్పలేదు, ఇవన్నీ నెరవేర్చుకోవాలనుకున్నవాడు ఎవరి సంబంధులు? వాక్యం అంటుంది, మీరు మీ తండ్రి దురాశలను, వాడు దురాశ కలిగిన వాడు. ఈ దురాశ ఏం చేస్తుందంటే చివరికి గర్భము ధరించి పరిపక్వము చెంది చివరికి ఏం కంటది? ఆడావిడైతే బిడ్డని కంటది. ఈ దురాశ కలిగిడు ఏం చేద్దాం, మరణానికి అంటాడు. అక్కడ బిడ్డ కంటే సంతోషం కలుగుతుంది, ఇక్కడ మనము మరణానికంట. మరణం అంటే చెప్పడానికి చచ్చిపోతామని అర్థం. ఇంకా ఆ దురాశ గర్భం ధరించి చాలా పరిపక్వం చెంది బిడ్డ ఎలాగైతే పెరుగుతూ ఈడో దురాశ పెరిగి రోజున టపేల మీద చచ్చిపోతాయి, ఏ రోడ్డు మీద ఏదో గుద్దేసి. అర్థమైందా? అందుకే 3వదిగా చెప్పండి, మనము ఏంటి, సాతాను దురాశలను, అంటే సాతానుకు సంబంధించిన వాటిని మనం అనుసరించడం వల్ల మనం సాతాను సంబంధులుగా పిలువబడి ఏమవుతా చెప్పాలి, తప్పిపోతున్నాం. మొదటిది ఏంటి చెప్పాలి, మనస్సాక్షి విషయంలో తప్పిపోతున్నాం. 2వది లోకములో ఉన్న వాటిని ప్రేమించడం వల్ల తప్పిపోతున్నాం. 3వది మనం అపవాది సంబంధులుగా ఉంటూ అది చెయ్యకూడదండి, అది చేసి అపవాది సంబంధులుగా ఉండి మనం ఏం చేస్తున్నాం, తప్పిపోతున్నాం. 4 చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 18 చదవండి. దేవుని వలన కలుగు జీవముల నుండి తమ మనస్సునకు కలిగిన వ్యర్థమైన అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారే ఉండి, జాగ్రత్తగా చూడండి, వారు సిగ్గులేని వారే ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమ్మును తామే కాముకత్వమునకు పాపానికి అప్పగించుకుని పాపములో పడిపోయి పాపములో లేవలేక పాపముతో సంబంధాన్ని పెట్టేసుకుని చాలామంది తప్పిపోయారంట. పాపం అంటే మనం చాలాసార్లు అంటాం, ఏ సేవకుడు బోధించినా ఆటోమేటిక్గా వచ్చేసిన పదం అదే, పాపము పరిశుద్ధత. పాపము లేని వారిగా మనం ఉండాలి. దేవుడు పిలిస్తే మనం ఏం చేస్తాం చెప్పనా, సిగ్గు లేని వారి ఉండి. ఎంత మాట అండి అది! నన్ను మీరు ఆ మాట అంటే నాకు ఎంత కోపం వస్తుంది. సిగ్గులేదురా నీకు అంటాం, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు చెప్పండి, మన అందరూ అన్నాడు సిగ్గు లేని వారే ఉండి నానా విధములైన అపవిత్రతను ఆశతో కాదంటేండి, ఎలాగంట, ఆశతో కాదు, అత్యాశతో. అంటే ఏంటి, చెయ్యాలని ఇష్టంతో కాదు, బహు ఇష్టముతో. వెళ్ళాలని ఇష్టం కాదు, బహు ఇష్టముతో. లోకములో లోక సంబంధమైన వాటిని చేస్తున్నావురా అంటే నేను ఎలా చేస్తాను చెప్పనా, చాలా ఇష్టంగా చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తున్నాను అని కొన్ని విషయాలు మనం చెప్తూ ఉంటాం. అవునా? ఇక్కడ అంటున్నాడైనా అత్యాశతో జరిగించుతారంట వారు. ఒరే ఇది చెయ్యొద్దురా అంటే ఇది నాకు ఇష్టం. ఒరే ఇది జరిగించడం దేవుడికి ఇష్టం లేదు, ఇది నాకు ఇష్టం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు అవసరం లేదు అని అంటారు. కానీ క్రైస్తవులు అన్నారు, ఈ మధ్యన క్రైస్తవులు చాలామంది అంటున్నారు, క్రీస్తును కలిగిన వారు చాలామంది అంటున్నారు. వాక్యము చేత, దివ్యమైన వాక్యము చేత వెలిగించబడి క్రీస్తును రుచి చూసి ఎరిగి పరిశుద్ధ గ్రంథమును బట్టి ప్రార్థనకు వస్తున్న వాళ్ళు కూడా ఏమన్నారు చెప్పనా, నా ఇష్టం నేను ఇలాగే జరిగించుకుంటాను. అత్యాశ. పోనీ అత్యాశలో వారు ఏం చేస్తారంటే తమ్మును తాము కాముకత్వమునకు అప్పగించుకునిరి. అంటే వ్యభిచారమో జారత్వమో శరీరచ్చలు నెరవేర్చుకున్నటనుకో అప్పగించుకుంటున్నారు. ఎందుకు అప్పగించుకుంటున్నారు అంటే ఈ శరీరముతో ఈ దేహముతో ఉన్నంత కాలం ఈ దేహం ఏమి ఆశిస్తుందంటే సంతృప్తిని. అంటే ఈ దేహము తృప్తిపరచగలిగేది ఏదైనా ఉందంటే, ఇప్పుడు నా వైపు చూడండి, నాలిక రుచిని ఆశిస్తుంది, కన్ను చూసిన దాన్ని బట్టి తృప్తి పొందుతుంది,
చెయ్య చేసిన పనిని బట్టి, కాలు నెల్లిన చోటును బట్టి, ఇలాగా ఇదన్నిటిని కలిపి ఒక దేహం. దేహములో ఎన్నో ఒక అవయవాలు. ఈ దేహం అంతా ఏం కోరుకుంటుంది అంటే పాపము, అంటే శరీరం యొక్క సుఖము. ఈ శరీరము సుఖమును వారు అత్యాసక్తి అంటే చెప్తాను వినండి. అత్యాసక్తి అంటే చెప్తాను, ఇష్టము బహుఇష్టం చెప్పాను కదా. ఇప్పుడు ఒక భార్య చాలు, ఒక భార్య యందు ఆశపడు, తప్పేమీ లేదు. ఎందుకంటే సామెతల్లో చాలా చోట్ల ఉంటుంది, ప్రియుడా నీ భార్య యందు సంతృప్తి కలిగి ఉండు అంది. సామెతల్లో ఉంటుంది, నీ భార్య రొమ్మునందు నువ్వు తృప్తి కలిగి ఉండు, పరాయిసి రొమ్ము నీవేళ కౌగులించుకుంటేవి అని ఉంటుంది బైబిల్లో. కానీ ఈడేం చేస్తాడు అప్పుడు, క్రైస్తవుడే అత్యాశకు వెళ్ళిపోయి అన్య స్త్రీలతో సంబంధమో, సాటి క్రైస్తవులతో అక్రమ సంబంధమో పెట్టుకొని కాముకత్వమునకు తన్నుతో అప్పగించేసుకుంటున్నాడు. ఎవడీడు? దివ్యమైన వాక్యము కొరకు వాడు రుచి చూసిన వాడు. వాక్యం అంటుంది నీలంటోడు. ఎందుకు ఆడు దివ్యమైన వాక్యం అంటే తప్పన పాపము చెయ్యకు అని వ్యభిచారంతో పట్టబడిన స్త్రీకి చెప్పాడు దేవుడు. చెప్పేశాడు. అంటే ఆమె విన్నది దివ్యమైన వాక్యం, ఆవిడ దగ్గరికి వెళ్ళింది, రుచి చూసింది. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ మరి అన్నడు పాపం చేశాడు. బైబిల్ ఉందా చెప్పండి? లేదే. దావీదు తప్పు చేశాడు బెత్షెబతోటి, నాతాను పంపించాడు, హెచ్చరించాడు. మరలా దావీదు తప్పు చేశాడు, ఎక్కడైనా ఉందా? లేదు. లేకపోక ఏమని చెప్పినా బెత్షెబ విషయంలో తప్ప దావీదు మరి అన్నడు పాపము చేయలేదని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం అనుకోవచ్చు, అరే మేము వ్యభిచారానికి ఎలాగ అప్పగించుకుంటున్నాం? మేము ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరో మా దగ్గరికి రాలేదు. అర్థమవుతుంది మీకు నా మాట? మేము ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరు మా దగ్గరికి రాలేదు. మేమెట్లా చేస్తాం వ్యభిచారం? మేమెట్లా కాముకత్వం అప్పగించుకుంటాం అని అంటే మీకు తెలిసిందే. మళ్ళీ చెప్తాను, ఎవడైనను ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే యేసు ప్రభులు వారు అన్నారు, దివ్యమైన వాక్యం చెబుతుంది, అప్పుడే నీవు వ్యభిచరించినట్లు లెక్క, అప్పుడే నీవు వ్యభిచారివి, అప్పుడే నీవు కాముకత్వం అప్పగించుకున్నావు. నీలంటోని నూతనపరచడం అసాధ్యం. భయపడాలా వద్దా? మనం క్రైస్తవుడు బి అలర్ట్గా ఉండాలి. ఎలా తెలుసా? అలాగ అమ్మాయిలు వెళ్తూ ఉంటుంటే మనది పట్టనట్టుగా ఉండాలి, అబ్బాయిలు వెళ్తూ ఉంటుంటే మనం పట్టనట్టుగా ఉండాలి. అప్పటికే మనం ఏదో స్టెబిలిటీ కలిగిన వ్యక్తిలాగా, పరిశుద్ధులాగా అలా చూస్తూ ఉంటారు చాలామంది. అత్యాశ. మనము మన ఆత్మీయ జీవితంలో నేను చెప్పినగా పోయిన వాక్యం, నువ్వు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళు, తిరిగి రాగలిగేంత కెపాసిటీ నీకుంటే నువ్వు ఎక్కడికి నీళ్ళు రావచ్చు. కొంతమంది వెళ్తారు, రారు, పడిపోతారు పాపంలో. మరి అక్కడ ఏదో జరుగుతుందంట అని అంటారు. అక్కడ ఏదో పాపం జరుగుతుందా అంటే, ఇప్పుడు నేను వెళ్ళి వచ్చేస్తే అబ్బా వీడు వచ్చేసారు రోయ్, అది నేను రాకపోతే నేను అదే పాపంలో పడిపోయిన అర్థం. అవునా? వెళ్ళి రాగలిగేంత కెపాసిటీ ఆత్మీయలో పరిపూర్ణత ఉంటే నువ్వు ఎక్కడికైనా వచ్చేస్తా. కాబట్టి నువ్వు రాలేనప్పుడు ఏం చెప్పినా కళ్ళు మూసుకోవాలి, ఎదరకుండా ఎవరైనా వెళ్తుంటే నోరు మూసుకోవాలి. ఆత్మీయ నేత్రములు అలా మూయబడాలి, భౌతిక సంబంధ నేత్రములు మూయబడాలి. అంతేగాని ఏమవుతుందిలే అలాగ జరిగితే ఏం జరిగి చెప్పిన నా అనుభవం చెప్పిన, అలాగ వెళ్ళిపోగానే భలే వేసుకుంది జడ, వచ్చేసాం, అప్పగించేసుకున్నాం. ఆడి బట్టలు బాగున్నాయి, ఆ పర్సనాలిటీ బాగుంది, ఏంటి వాడి నడక బాగుంది, వాడి జుట్టు బాగుంది, పెదాలు బాగున్నాయి, వీడు అప్పగించేసుకున్నాడు కాముకత్వానికి. క్రైస్తవురాలే అప్పగించేసుకుంటుంది. ఎందుకు? వీడు ఆ వాక్యములు చెప్పబడినట్లుగా ఎటువంటి వాడు తెలిచాడు? ఎటువంటి వాడు చెప్పండి, ఒకసారి చదవండి. సిగ్గులేనుడు. ఏంటంట? సిగ్గులేనిది. ఎవరికి అప్పగించుకున్నారు? వారి శరీరము కాముకత్వానికి అప్పగించుకున్నారు. అంటే వారు సిగ్గులేని వారే ఉండి తప్పిపోయారు. ఏంటంట? చాలామందికి సిగ్గు అనేది ఇప్పుడు ఉండవలసిన చోట ఉండలేదు. అంతకే పాస్టర్ గారు ఒకసారి మాట్లాడాడు, ఈ రోజుల్లో పరువు అంట కరువు అయిపోతుందంట. పరువు చెప్పాలి, పరువు కరువు అయిపోయే రోజుల్లో ఉన్నాం మనం. 4 గోడల మధ్యన కట్టుకోవలసిన బట్టలు 4 గోడల మధ్యనకి వచ్చేసరి సిగ్గులేని వాళ్ళు. మరి క్రైస్తవులు అంటున్నారేంటి? వీరి దివ్యమైన వాక్యమును రుచి చూశారు కదా, దివ్యమైన వాక్యము చేత వెలిగించబడ్డారు కదా, వాళ్ళు వస్తారు. వారి దగ్గర దివ్యమైన వాక్యం వెళ్ళలే.
నీ దగ్గరికి వచ్చింది, నువ్వు వెలిగించబడ్డావు, ఆత్మ సంబంధ విషయంలో రుచి చూసావు. ఇప్పుడు 4 గోడల మధ్య కట్టుకోవలసిన ఆ చెడ్డీని నలుగురికి వచ్చి తిరిగేస్తున్నావే. సిగ్గులేంది, సిగ్గులేనోడు. పరువు కరువు అయిపోయింది ఈ రోజుల్లో. 4 గోడల మధ్య చేసుకుంటే అది పరువు. అక్కడ వెసులుబాటుని బట్టో నీ పనిని బట్టో ఉండాలి. కానీ నీ అవయవాలన్నీ కూడా కనబడేలాగా ఆ బట్టలు వేసుకుని బయట తిరుగుతున్నావంటే, బయట తిరుగుతున్నారు లేదు ఈ రోజున? తిరుగుతున్నారండి. ఎవరంటే వీరు సిగ్గులేనోళ్ళు. బైబిల్ చెప్తుంది, నేను కాదు, సిగ్గులేనోళ్ళు. అయితే క్రైస్తవులు తిరుగుతున్నారు. నేను ఒక చోట చూసాను తెలుసా, ఒక చోట టైట్ జీన్ ప్యాంటు, టైట్ టీషర్టు, తల ఎర్రబోసుకుని బైబిల్ ఇలా పట్టుకుని అవి నడిచి వెళ్తూ ఉంటుంటే అస్సలు నాకు మత్తి పోయింది. క్రైస్తవురాలే. అసలు ఏంటి ఆ డ్రెస్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, ఆ టీషర్ట్ ఏంటి? ఆవిడ వేసుకున్నదాన్ని పక్కన పెట్టి, వేసుకున్న వస్త్రాలు పడి పక్కన పెట్టు. రోమపత్రిక ఏమంటుంది? మగోడు వేస్తాం, ఆడదాని వేస్తాం, మగోడు వేసుకోకూడదు. టీషర్టు ప్యాంట్ ఎవరు వేసుకుంటారు చెప్పలే? పంజాబీ డ్రెస్ ఎవరు వేసుకుంటారు? రివర్స్ అయిపోయింది ఇప్పుడు అంతా. జడ ఎవరు వేసుకుంటారు? మగోళ్ళు వేసుకుంటారు జడలో. బొట్లు ఎవరు ఎట్టుకుంటారు? ఇది ఏమంటారు దీన్ని? ఇలా పెడతారు, తల దువ్వి పెడతారు కదా. ఎయిర్ బ్యాండ్ ఎవరు ఎట్టుకుంటారు? ఆడోళ్ళు. మగోళ్ళు ఎట్టుకుంటున్నారు ఇప్పుడు. ఎవరంటే వీళ్ళు సిగ్గులేని వాళ్ళు. మరి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు తెలుసా? ఎయిర్ బ్యాండ్లు ఎట్టుకుని పాటలు పాడుతున్న వాళ్ళు లేరా? చెప్పరే. నేను వాక్యం చెప్తున్నాను, ఇందులో ఎవరైనా నాకు పర్వాలేదు. ప్రభు ఏం చెప్పడప్పున, తల వెంట్రుకలు పెంచుకుంటాం స్త్రీకి ఘనత, మగోడి కాదు. మగోడి కటింగ్ వేసుకోవాలి, ఆడోళ్ళు వేసుకోకూడదు. కానీ ఇప్పుడు ఆడోళ్ళు కటింగ్ వేసుకుంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి కటింగ్లు వేసుకుంటున్నారు. వాక్యం యాక్సెప్ట్ చేయదలగా. అర్థమైంది? ఎవరేమంటే వీళ్ళు సిగ్గులేనోళ్ళు. చెప్పండి, ఎవరేళ్ళు? సిగ్గులేనోళ్ళు. అయితే వారికి సిగ్గులేదులే, వారికి వాక్యం రాలేదులే, వారి పరిశుద్ధ గ్రంథం తెలియదు, ప్రార్థనకు రారు, ప్రార్థన చేయరు, వాక్యం అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు. నీకు తెలుసు, నాకు తెలుసు. మరి మన సిగ్గేమైపోతుంది? ఎక్కడేం మాట్లాడాలో మాట్లాడడం. 4 గోడల మధ్య చేసేదేమో నలుగురిలో చేస్తాం, నలుగురిలో చేసేదేమో 4 గోడలు చేస్తాం. ఏటా చెప్పండి, చెప్పండి ఒక మాట. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇంట్లో ఉంటాను, షార్ట్ వేసుకుంటాను. ఇప్పుడు ఇదే షార్ట్ వేసుకుని నేను ఎక్కడో ప్రసంగానికి వెళ్ళిపోతే చెప్పండి. అంటే మనందరం ఎలాగుండాలంటే సిగ్గు ఎరిగిన వారిగా ఉండాలి. ఆదాము అవ్వ సిగ్గు ఎరగని వారి ఉంటీరని ఉంటుంది. తర్వాత వారు సిగ్గుపడ్డారు, అవునా? కాబట్టి సిగ్గు అంటే ఏంటో మనకు తెలిసింది. ఎక్కడా? ఆదాము దాక్కున్నాడు లేదా? ఆదాము దాక్కున్నాడు సిగ్గు కలిగి. ఈరోజు మనం దాక్కుంటలేదు, మనం దాక్కుంటలేదు, దాక్కోవలసిన విషయం దాక్కుంటలేదు, కట్టుకోవలసిన వస్త్రాలు కట్టుకుంటలేదు, టైట్ బట్టలు వేసుకున్నారు ఈ రోజున. నేను అంటాను, క్రైస్తవులకి లూజు బట్టలు ఉండాలి, శరీరం అంతా కప్పబడాలి. నేను అనుకుంటాను మగోళ్ళు కూడా అలా ఉండాలంటే నిజంగా నేను బలి కుట్టించేసుకుని అనిపిస్తాను, ఏమి కనబడకుండా మొత్తం శుభ్రంగా అంగి మొత్తం పైనుంచి కిందకి వేసేది. కానీ ఈ రోజున మందిరాలకు వెళ్ళి తల్లులు చూస్తూ ఉంటుంటే, యవన బిడ్డలు చూస్తూ ఉంటుంటే చాలా బాధేస్తూ ఉంటుంది. నేను ఆ రోజున అలాగా అటేసుకెళ్ళినప్పుడు చూసి ఎంత దుఃఖపడిపోయాను నేను. ఆ వెనకాల చూసి, అయ్యో బాబు ఏంట్రా బాబు, ఏంటి అసలు డ్రెస్ కోడ్ ఏంటి, గొడవ ఏంటి? బోధించేవాడు చూస్తేనే పాపంలో పడిపోతాడు అలాంటి వాక్యానుసరంగా లేకపోతే. వీరెవరు అంటే పాపము సంబంధము కలిగి, అంటే కాముకత్వంతో సంబంధం కలిగి వారు తప్పిపోయారు. ఇటు వారిని ఎవరైనా నూతనపరచగలరా? వాక్యం అంటుంది, అట్టివాడు నూతనపరచుడా అసాధ్యం. మరి మనము మన జీవితంలో చూస్తేనే పాపం, చూస్తేనే వ్యభిచారం అన్నప్పుడు మన కన్ను ఎలాగుండాలి అంటే దావీదు అంటాడు, నా కనురెప్పలో సూటిగా నేను చూస్తున్నాను అని అన్నాడు. యోబు గారు ఏమంటాడు చెప్పనా? కన్యకను నేనెట్లా చూచేదను. ఉందా లేదా బైబిల్లో? మీరు చదివారు, చూపించారు రెఫరెన్స్, ఉన్నది. కన్యకను నేనెట్లా చూడగలను? ఒకవేళ చూస్తే పరమనను దేవుడికి నేనేం ఒకసారి చూడండి, అది నాకు గుర్తులేదు, వెతకండి ఒకసారి యోబు గ్రంథం, నేను వెతుకుతాను, చూపిస్తాను. చూడండి 31:1, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనెలాగ చూచెదను, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోవును. ఈ మాటకి మనకు దెబ్బకి దద్దరిల్లిపోవాలి గుండెలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పండి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే చూడండి, ధర్మశాస్త్రం రాకముందే కొన్ని 100 సంవత్సరాలు యోబు ఈ గ్రంథం రాశాడు. తెలుసా మీకు ఆ విషయం?
ధర్మశాస్త్రం లేదు, ఆదికాండం లేదు, ఏమీ లేదు. యోబు గ్రంథం, కొత్త నిబంధనలు, యాకోబు పత్రిక. ఈ యోబు గ్రంథం మోషేను ఏర్పరుచుకొని కొండ మీద తీసుకెళ్లి ధర్మశాస్త్రం ఇచ్చి, ఇదిగో పరాయి స్త్రీ పరాయి పురుషుడు వెళ్ళిపోకూడదురా, పరాయి భార్యను ఆశించకూడదురా, నీ పొరుగు వారిది ఏది ఆశించకరా అని మాటలు రాకమునిపే యోబు గారితో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమని చెప్పనా, ఆ అమ్మాయి నేను ఎంత చూస్తాను. అయ్యో బాబు, అసలు ఎంత గొప్ప మాట ఇది యోబు గారు చెప్తున్నది. కన్యకను నా కన్నులతో నేను నిబంధన చేసుకున్న, నా కన్నులతో ఏంటంటే పరాయి స్త్రీని, పరవుడు భార్యని, పరవుడు భర్తనే, పరవుడు పిల్లలని నేనెందుకు చూస్తాను. ఒకవేళ అలాగ చేసేస్తే, అలాగ చూచేస్తే పరమనున్న పరలోకమున దేవుడి ఆజ్ఞ ఏమైపోతుంది నా జీవితమును బట్టి, నా ప్రవర్తన బట్టి అన్న. దెబ్బకి భయం వేయాలి మనకి. చూసేత నా కొళ్ళే కదా. కొత్త నిబంధనలు దీనికి నీకు లింక్ చేస్తే ఏమో చెప్పనా, నీ కళ్ళే కదని చూసేస్తే వ్యభిచారి అయిపోతావని చెప్పాడు యేసు ప్రభుల వారు. కొత్త నిబంధనలు చూపు ద్వారా వ్యభిచారం జరుగుతుంది, చూపు ద్వారా నువ్వు వ్యభిచారి అయిపోతావని యేసు ప్రభుల వారు చెప్పిన మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమో అలెక్ట్ అయిపోయాడు యోబు గారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యాన్ని కానీ మీరు భావించుకుంటే యోబు గారికి తెలిసింది, నేను పరాయి స్త్రీని చూస్తే అప్పుడే నేను వ్యభిచారం చేసినట్లు లెక్క. ఇది ఎక్కడ? పరిశుద్ధ గ్రంథము గ్రంథస్థం చేయబడలేదు, ధర్మశాస్త్రం రాలేదు. మరి ఇదంతా ఏంటి? అప్పుడే యోబు గారికి ఇప్పుడు కొత్త నిబంధన యేసు ప్రభువు చెప్పిన మాటకే పరమనున్న దేవుడికి ఏమైపోతుందని చెప్పి అప్పుడే భయపడిపోయి అంటాడు, నేను నిబంధన చేసుకున్నాను. ఎలా చెప్పనా, నేను చూడను. ఏంటంట? క్రైస్తవుడు నిబంధన చేసుకోవాలి. కళ్ళుతో నిబంధన చేసుకోవాలి, చేతితో చేసుకోవాలి, నోరుతో చేసుకోవాలి, కాళ్ళుతో చేసుకోవాలి, మనసుతో చేసుకోవాలి, హృదయంతో చేసుకోవాలి. ఏది పడితే అది తినను, ఏది పడితే అది పట్టుకోను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళను, ఏది పడితే అది ఆలోచించను, ఏది పడితే అది హృదయంలో పెట్టుకోను, ఏది పడితే అది చూడను. ఇది నిబంధన చేసుకోవాలి. కళ్ళు ఉన్నాయి కదా చూడడానికే, చూత్తమే చూత్తమే చూత్తమే. ఈ చూచే కనులు ఒక రోజున ఆరని అగ్ని చూస్తాయి. అగ్ని మండుతూ ఉంటుంది, కళ్ళేం కాలిపోవు. అలాగే చూస్తుంటాయి. మరణం, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే మనమే, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎంతకాలం అన్నదే అంతులేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాపముతో సంబంధం చేసుకుని చాలామంది తప్పిపోతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనం వాళ్ళు ఉండకూడదు. మనం వెలిగించబడ్డాం, మనం ఈ వాక్యాలు వింటున్నాం, వాక్యాలు చదువుతున్నాం, భక్తుల జీవితాలు చూస్తున్నాం. మనకంటే ముందు నడిచిన సేవకులు, మిషనరీలు, అపోస్తులు, వారి నడవడికలు మనం నడుస్తున్నాం. వారి సాక్షి సమూహం మేఘం వల్ల మనకి కమ్ముకుంది. ఆ మేఘం కింద నడవకుండా మేఘం కిందకు వచ్చి నువ్వు వాళ్ళని చూసి ఏళ్ళని చూసి వాళ్ళని పాపంలో పడిపోతే చెప్పండి. జయించలేని శక్తి లేనప్పుడు తల ఉంచుకుని వెళ్ళిపోవటం చాలా మంచి. ఆ చేతకనుడురా బాబా, అసలు అమ్మాయిని అనుకోండి. మీరు చేతకనులు, నేను చేతకనుని కాదు, నేను బలహీనుణ్ణి. బలవంతుడని దేవుడు ఒక రోజున ఒక స్థితికి తీసుకొచ్చినప్పుడు జయించగలిగే శక్తి నాకు వచ్చినప్పుడు నీట్గా నడిచేళ్తానని అజాగ్రత్తగా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యం అంటది, అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అజాగ్రత్త అంటే చూస్తానని కింద నుంచి పైకితో చూసి ఇంటికి వెళ్ళిపోయి ఆడు ఆలోచనతో పడుకుంటాడు. కళలలో అపవిత్రపరిచి కళలు వస్తాయి. యోధాపత్తులో ఒక మాట ఉంటుంది, కళలలో కూడా అపవిత్రపరచబడకూడదంటే కళలో నీకు పాపము సంబంధించి కళలు వస్తాయంటే ఆలోచనతో పడుకున్నావు, అదే ఆలోచన నీకు విచారణ చేస్తున్నట్టు పాపం చేస్తుంటుంది. కళలలో కూడా అపవిత్రపరచబడకూడదు దేవుడు మనకు చెప్తున్నాడు. మన దేవుడు అంత గొప్పోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి చెప్పి ముగించేస్తాను చూడండి. ఎఫెసీయుల యోధాపత్రిక రండి, 1వ అధ్యాయం 19వ వచనం. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అమ్మ? 2 అధ్యాయాలు ఉంటాయి. 1వ అధ్యాయం 19. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారి ఉండి భేదములు కలిగి చేయుచున్నారు. నా వైపు చూడండి, ఇదిగోండి చూడండి. ఐదోదిగా క్రైస్తవులు ఎక్కడ తప్పిపోతున్నారంటే చూడండి, ముగించేస్తాను, సమయం కూడా ఉంది, అయినా ముగించేస్తాను. భేదాలు కలిగి చేస్తారంట. భేదములు కలుగు చేసేవారు తప్పిపోతారు. భేదములు అంటే గొడవలు, 2 వ్యక్తుల మధ్యన అసమాధానం, 2 కుటుంబాల మీద చిచ్చు, 2 స్నేహితుల మధ్యన మంట, 2 కుటుంబాలు అంతేనా? ఇప్పుడు వారెవరు అంటే భేదములు కలుగు చేయుచున్నవారు. వాక్యమును బట్టి చూస్తే వారు ఎవరు అంటే వాక్యమును రుచి చూసిన వారు. ఎవరంట? దివ్యమైన వాక్యమును ఎరిగిన వారు,
సంఘాల్లో వాక్యమును వింటారు, సంఘాల్లో వాక్యాన్ని బోధిస్తారు, కానీ వీరు మాట్లాడితే 2 కుటుంబాలు విడిపోతాయి. అర్థమైందా? వీరు మాట్లాడితే 2 వ్యక్తులు శత్రువులు అయిపోతారు వారికి వారే. వీరు మాట్లాడితే సమాజం 2 ముక్కలైపోతుంది. కోరాహు, అభిరాదము వేళకలాగా చేసేస్తారు, సమాజాలు 2 ముక్కలు చేసేస్తారు వారు మాట్లాడితే. క్రైస్తవుడు మనం మాట్లాడితే కొత్త నిబంధనలు మాట్లాడి సమాధానపరచువారు ధన్యులు. మన ఎంత పొడుగు సాగతీసిన మిగతాది మీరు చెప్పరే, వారు దేవుడి కుమారులు అనబడుదురు. నువ్వు నేను సమాధానం పరిస్తే ఎవరినైనా నువ్వు దేవుడి కుమార్తెవే, దేవుడి కుమారుడు అనిపించుకోవాలంటే 2 వ్యక్తుల మధ్య సమాధానమును తప్పించాలి, రప్పించకపోతే మానేయాలి, దూరకూడదు. ప్రభు చెప్పాడు, 2 వ్యక్తులు కలిపావా నువ్వేరా నా కుమారుడువా, శబాస్. 2 కుటుంబాలు కలిపావా నువ్వే నా కుమార్తెవే. నేను మాటలేం చెప్పను, వాక్యం ఇది. ఎన్ని గంటలు నిలబడి మాట్లాడే వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భేదములు కలుగు చేర్చున్న వారు తప్పిపోతున్నారు. వీరు తప్పిపోయిన వారిళ్ళు. ఎవరు తప్పిపోతారంటే 5వ అంశం, భేదాలు కలిగి చేస్తున్న వాళ్ళు. సామెతలో మాట ఉంటుంది, అన్నదమ్ముల మధ్యన జగడములు పుట్టించేవారు నాకు హేయములని ఉంటుంది. ఎప్పుడో చదివారు మీరు అది? అన్నదమ్ముల మధ్యన గొడవెట్టేసి, అన్నదమ్ముల మధ్యన చిచ్చెట్టేసి, అన్నదమ్ముల మధ్య భేదాలు కలిగజేసి ఆడు ప్రశాంతంగా పడుకుంటాడా, ఆడు దేవుని రుచికి నీచమైన కనబడుతూ ఉంటాడు తెలుసా. ఆడు అమ్మయ్యా నేను అనుకున్నది జరిగిందిరా అని అనుకుంటాడు, కానీ దేవుడు వాడు అంక చూసి చిచ్చి నీ బతుకేంట్రా, నేను దేవుడు కాబట్టే ఇంకా నువ్వు బ్రతుకున్నావు, అదే నేను మనిషిని పడి చంపేందుకు అన్నట్టుగా మాట్లాడతాడు దేవుడు అవసరమైతే. ఏంటి? భేదములు క్రైస్తవుడు వల్ల రాకూడదు. ఒక క్రైస్తవుడు వల్ల దివ్యమైన వాక్యమును రుచి చూసిన వాడు, దేవుని యొక్క గణ లక్షణాల గురించి విశదపరిచిన వాడు, మన వల్ల ఏ విధము చేత భేదము రాకూడదు, కలహాలు రాకూడదు, భేదాలు రాకూడదు, విభేదాలు అస్సలు రాకూడదు. ఒకవేళ వచ్చినాయి అంటే వీడు ఎవడంటే తప్పిపోయాడు. ఎవరంటాడు చెప్పాలి, ఎవడు వీడు? తప్పిపోయాడు. తప్పిపోయినాడు ఏం చేస్తాడంటే ఇంకా ఆడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడనమాట. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, ఎవడు వాడంటే ప్రకృతి సంబంధి, ఎవడు వాడంటే శరీర సంబంధి, ఎవడు వాడంటే వాక్యం ఉండి కూడా వాక్యం యొక్క శక్తిని ఎరగనవాడు, ఎవడు వాడంటే నామకార్థ క్రైస్తవుడు, ఎవడు అంటే క్రీస్తు లేని క్రైస్తవుడు, ఎవడు అంటే నా విశ్వాసములో దిగజారిపోయిన వాడు, ఎవడు అంటే వీడు పైకి మేకపోత గాంభీర్యాన్ని చూపిస్తాడు, కానీ లోపల ఏమీ లేదు. ఏంటంట? ఏమీ లేదు. ఎవడంటీడు? ప్రకృతి సంబంధి. ఈ ప్రకృతి సంబంధమైన వాడిలో ఉండే లెస్ ఏంటో చెప్పిన మైనస్ ఏంటి చెప్పిన ఆత్మ ఉండదు, వాళ్ళు వాక్యం ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది కదా వాక్యం. ప్రకృతి సంబంధిగా వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి సమాజానికి సంఘానికి మధ్యలో విభేదాలు కలిగించేసే వ్యక్తి ఆత్మ లేనోడు. ఈరోజు బోధించే బోధకులే సంఘాల మధ్య సమాధానం లేకుండా ఆడి మీటింగ్ పెడితే నువ్వు వెళ్ళొద్దు, నువ్వు మీటింగ్ పెడితే ఆడు రావద్దని. అవునా కదా? ఎవడంటీడు? ఆత్మ కలిగిన వాడిని అనుకుంటాడు, కానీ ఏమి లేదు. ఇప్పుడు సంసోను ఎంత బలవంతుడు. సంసోను అనుకున్నాడు ఎవరి దగ్గర పోయి గాజా పోయినా, ఆ తిమ్మనాథ్ పోయినా, ఎక్కడ పోయినా ఆహా దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నాడు. కానీ యెహోవాని విడిచిన విషయం వాడికి. ఈనాడు చాలామంది బోధిస్తారు కానీ ఆత్మ సంబంధులుగా కనపడతారు, కానీ ఆత్మ వారిలో నుంచి వెళ్ళిపోయింది. వాడు ప్రకృతి సంబంధని వారికి తెలియటం లేదు. మనకు తెలియాలంటే ఏంటి చెప్పిన, వాడు బోధించిన బోధ ప్రకారం కాకుండా కలహాలు పెట్టేలాగా, విభేదాలు పెట్టేలాగా, ఎడదీసేసేలాగా ఎవడైతే మాట్లాడతాడో వాడు ప్రకృతి సంబంధి. ఇదే గుర్తించుకోడు, సేవకుడు అవని, గొప్ప వ్యక్తి అవని. అర్థమైందా? బాబోయ్ పాస్టర్ గారు ఏం అనకూడదు, అది ప్రకృతి సంబంధం దేవుడు చెప్తున్నప్పుడు నువ్వంటే ఏంటి అనకపోతే ఏంటి? అవునా? అర్థమైందన్నమాట. ఆ వ్యక్తి బోధించిన బోధ ప్రకారంగా కాక భేదాలు కలిగించేవాడిగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి మనం. లేదా ఆ వ్యక్తితో మనం ఉండి ఆ వ్యక్తితో సహవాసం చేస్తే ఆడి తప్పిపోతామే కాదు, మనం కూడా గుడ్డోడికి తప్పిపోయినాడు మన దారి ఏం చెప్తాడు, మనం కూడా తప్పించేస్తాడు. అంతే కదా. వాడు ఏదైతే చేస్తాడో అది మనం చేయమంటాడు. మందు తాగుతాడు అనుకో, ఆ సమయాన్ని మనం వెళ్ళానుకో ఖచ్చితంగా మనం లాగమంటాడు. ఆ అనుభవాలు మాకు ఉన్నాయి.
పాపం చేసేవాడు ఆ సమయం మనల్ని కూడా పాపం చేయమంటాడు. ఆత్మ లేనోడు మనల్ని ఏం చేస్తాడు? ఆత్మ లేని చోటకి నడిపించేస్తాడు. ప్రకృతి సంబంధ విషయంలో నడిపించాడు. కానీ వాడు పైకి ఎలా ఉంటాడంటే ఆత్మ నడిపింపు కలిగిన వాడిగా ఉంటాడు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడో తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడంటే వాడు మాట్లాడుతాడు కానీ, చెబుతాడు కానీ, భేదాలు కలిగి చేసే మనసు ఉంది వాళ్ళు. ఎవరు? క్రైస్తవుడు, ఎవరు బోధకుడు, ఎవరు విశ్వాసి, ఎవరు సంఘ పెద్దవని, ఎవరు ఇంకెవరెవరవని. వాడు భేదాలు కలిగించేవాడు ఉంటే కనుక వాక్యం అంటది భేదాలు కలిగించేవాడిని జాగ్రత్తగా ఉండండి, వాడిని దూరంగా పెట్టండి, వాడి కనిపెట్టండి అని పౌలు గారు చెప్తాడు ఒక చోట. అటువారికి విముఖుడివై ఉండుము, అటువాడికి విముఖుడివై ఉండుము అంటే జాగ్రత్తగా ఉన్నటువంటి దూరంగా పెట్టు అని. అంటే ఆడి పెడతాం కూడా పక్కన పెట్టు, మనమే భేదాలు పెడుతున్నాం. మీకు అర్థమైందా? ఇప్పుడు మేము దూరంగా పెట్టడం అట్టు ఉంచండి, నేనే భేదాలు పెడుతున్నాను. ఇంకేంటి? ఎవడీడు? ప్రకృతి సంబంధి. అందుకే నేను చెప్తున్నాను, మనము చూడండి, దేవునితో సంబంధము లేని వారిగా ఉంటే మనం తప్పిపోతాం. దేవుడితో సంబంధం కలిగిన వారిగా ఉంటే ప్రకృతి సంబంధులుగా మనం ఉండం. దేవుడితో సంబంధం కలిగిన వారిగా ఉంటే భేదాలు మనం కలుగు చెయ్యం. క్రైస్తవుల వల్ల అసలు ఎవరు కలవరపడకూడదు. ఇంకో మాట చెప్తానే, మంచి మాట చెప్తాను. క్రైస్తవుడు మాట ఎలా ఉండాలి చెప్పనా? ప్రభు చెప్పాడు, యేసయ్య మీ సంభాషణ ఉప్పు వేసినంతగా ఉండాలి. ఎలాగా? ఇప్పుడు ఎంత కూరలో అంతే ఉప్పు వేయాలి. అంతగా మించి కాస్త ఎక్కువైతే ఏమవుతుంది? కూర పాడైపోతుంది. అంటే ఎంత వేయాలో అంతే వేయాలి. ప్రభు చూసే ఉప్పు గురించి చెప్పాడు. అంటే నేను అంటాను, సారులో కానీ, కూరలో కానీ, మాసం కూరలో కానీ, ఇష్టమైన బిర్యానీలు కానీ కుత్తుకేసి నాకి చూస్తూ ఉంటాం. కారణం సరి సమానంగా వచ్చేంత వరకు. అక్కడే అంత జాగ్రత్త ఉంది. మరి మన మాటల్లో ఎందుకు జాగ్రత్త ఉండదు? మనం వెళ్ళే చోటకి ఎందుకు జాగ్రత్త ఉండదు? మన ప్రవర్తన ఎందుకు జాగ్రత్త ఉండదు? ఏంటి మనం చేసే స్నేహం విషయంలో ఎందుకు జాగ్రత్త ఉండదు? అందుకే ప్రభు అన్నాడు, ఉప్పు మీరు ఎలాగ వాడతారో అలాగా మీ జీవితాన్ని వాడండి, అలాగా మీ మాటలు వాడండి, అలాగా మీ ప్రవర్తన వాడండి. అలా వాడకుండా కూరలో ఏటని గొడవాడి ఇంత కూరలో అంత ఉప్పేస్తే చెప్పండి, భలే ఉండవని ఎవడైనా తినగలడు ప్రపంచంలో? ఎవరైనా తినగలరా? అప్పుడు తెలుస్తుంది వాడికి ప్రేమ అంటే ఏంటో. మరి ప్రేమ కలిసి తినేయాలి కదా, అవ్వదు. ఎందుకంటే ఎంత వాడాలో అంత వాడలేదు కాబట్టి ప్రభు అందుకే దాన్ని ఉట్కాయించి చెప్పాడు, దానికి అన్వయించి వచ్చి మనకి ఏ భాషలో అర్థమవుతాయి మట్టి బుర్రకే. మనం వాడే పదార్థాలే మన కళ్ళ ముందు కనపడేవే. ఉప్పు, గాలి, నీరు, మనం ఏమేమైతే వేటి వల్ల మనం బ్రతుకుతున్నామో వాటిలో నుండి మనకి దివ్యమైన సంగతులు మనకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భేదాలు కలిగించే మాటలు మనం మాట్లాడకూడదు. ఎవడైనా వచ్చి అవతల వ్యక్తి గురించి అసమాధానంగా మనం మాట్లాడితే మనం ఏం చేయాలి చెప్పనా? సమాధానం కలిగి మాట్లాడాలి. రేపు పొరపాటుగా ఏదో మాట్లాడుంటాలేరా, ఏం పర్వాలేదు, కాస్త ఓపు పెట్టు, వాడేలైనపోతాడు అని అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి మీద పెంచుకునే కోపం కాస్త తగ్గుతుంది. మన దగ్గరికి వచ్చి మండించుకుని మరీ వెళ్తాడు. వాడుకున్న కోపం, వాడుకున్న పగ మనం ఇంకా కాస్త రేట్ చేసి కాస్త భేదం కలిగించి ఆడు 4 ఇట్లతో వచ్చే అనుమానంతో మనం ఇంకో 2 కలిపి 6 ఇచ్చి పంపిస్తాం వాడికి. అవునరా, నేను ఇప్పుడు వరకు ఎలాగనుకున్నాను, ఇలా చేశాడా? ఏటిది చెప్పండి, ఏటిది? భేదాలు కలిగించకూడదు. అలా భేదాలు కలిగిస్తే కనుక వాడు తప్పిపోయాడు. మూలవాక్యం చదవండి ఒకసారి. దేవుని దివ్యవాక్యమును రాబోవు అపవాది లేదా యుగ సంబంధ శరీరచ్చలో ఏదైతే పెట్టుకోండి ఆ ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు దేవుడి కుమారుడిని బాహాటంగా సిలువ వేయచ్చు, అవమానపరుచుచున్నారు కనుక అట్టివారిని నూతన పరుచుట అసాధ్యం. కానీ నేనంటాను, పశ్చాత్తాపముతో గనక అయ్యా ఈ ఒక్క మారు ఎందుకు అసాధ్యమన్న దేవుడు సుసాధ్యం చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చచ్చిపోతావు అని ఇజికి చెప్పి మరలా వెనక్కి వెళ్ళి నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇజికి అంటాడు, నువ్వే కదా ఇప్పుడు వచ్చి చచ్చిపోతావు అని చెప్పు,
మరలా వచ్చి 15 సంవత్సరాల ఆయుష్ ఉందంటే అప్పుడు అంటాడు, ఇగో ఇందాక వచ్చి చచ్చిపోతామన్నది నిజం, నువ్వు ఇప్పుడు బ్రతుకుతావు అన్నది ఇది ఇంకా నిజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎన్ని మారులు మనం తప్పిపోయినా, మనం పదే 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 తప్పిపోయినా, ఈ ఒక్క మారుగా అబ్రహాము గారు లోతు కుటుంబం గురించి దేవుడితో బేరాలాడతాడు. 10 మంది 50 మంది ఉంటే, 30 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే, చూసా అలాగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అబ్రహాము దగ్గర దేవుడు వెళ్ళిపోడు తప్ప అబ్రహాం అక్కడే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే నాకు అర్థమైంది చెప్పండి. అబ్రహాము బ్రతిమలాడుతూ ఉంటుంటే దేవుడు సైతం కూడా, అసలు నిజంగా నాకు అదే ఆశ్చర్యం, వారు ఇరువురు మాట్లాడుతూ ఉండగా, అబ్రహాము మాట్లాడుతుండగా దేవుడు వెళ్ళిపోయాడు ఉంటుంది అక్కడ వాక్యం. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ దేవుడు వెళ్ళిపోయాడు. ఎందుకప్పుడు అబ్రహం ఆడనికి ఇంతే, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాళ్ళ బాగుండు వీళ్ళ బాగుండు, ఇంకా నేను ఎక్కడ ఉంటే మొత్తం లిస్ట్ అంతా చెప్పేస్తాడు అబ్రహాము. కాబట్టి చెప్పడం చెప్పేసి దేవుడు సైతం వెళ్ళిపోయాడు. కానీ మనం ఏం చెప్పనా, దేవుడు వెళ్ళడు కానీ మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆరాధన ముగింపు రాదు, మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వైపు చూడండి, ఆరాధనకి లేట్గా వస్తాం, ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అబ్రహాం మాట్లాడుతుంటే అబ్రహాం మాటలుగానే ఉన్నాయి, దేవుడే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంటే ప్రార్థన ఏంటి, దేవుడు చాలించి దేవుడే వెళ్ళిపోయేంత వరకు చేయాలి ప్రార్థన మనం. దేవుడికి స్తోత్రం. కానీ మనము ప్రార్థన చాలించి దేవుడు ఇంకా చేస్తాడేమో అని అనుకుంటే మనమే ఆమె అని వెళ్ళిపోతాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, నువ్వు కావలసిన పొందుకోబడగల కారణం ఏంటో తెలుసా, దేవుడు నీకు ఇద్దాము అని అనుకునేటప్పటికీ ఆమెన్ అని వెళ్ళిపోతామంట మనం. అర్థమైంది మాట ఎవరించినా కానీ. అంటే ప్రార్థన అంత పోరాడాలి. అందుకే మొదటి విషయం చెప్పండి. మొదటి విషయం ఏంటి, మనస్సాక్షి విషయంలో తప్పిపోతున్నారు. 2, లోకములో ఉన్న వాటిని ప్రేమించి తప్పిపోతున్నారు. 3వది, అపవాది తండ్రిగా ఉంటూ అపవాది మన తండ్రిగా వేసి వాడి యొక్క దురాలోచనలను, వాడి ఇచ్చలను నెరవేర్చుకునే వారిగా ఉన్నాం. 4వది, పాపం అంటే కాముకత్వం అప్పగించుకొని పాపపు సంబంధులుగా, అంటే పాపం చాలా చెప్పాను కదా, దాని ద్వారా చాలామంది తప్పిపోతున్నారు. చివరిది భేదాలు. ఈ అన్నిటిలో కనుక మన హస్తం ఉండకూడదు సుమా. మన హస్తం మన పరిస్థితి బాగుపోయినా, తినటానికి తిండి లేకపోయినా, ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా, పడుకోవడానికి సరైన సదుపాయం లేకపోయినా, వాక్యం మాత్రం దివ్యమైనది. దేవుడికి స్తోత్రం. వాక్యము దివ్యమైనది. అడుక్కున్నోడికి అదే వాక్యం, అంతస్తున్నోడికి అదే వాక్యం, ఏం మారదు. కూటికి లేనోడికి అదే వాక్యం, సర్వ సంపద అనుభవిస్తున్నోడికి దేవుడి వాక్యం వెళ్తే అలాగే వెళ్తుంది. అంతేగాని కూటికి లేనోడి దగ్గరికి వచ్చి నేను దేవుడిని అని చెప్పి పెద్ద ఉన్నోడి దగ్గరికి వెళ్ళి ఏం వాక్యమేమో రూపాంతరం చెందదు, వాక్యమే మార్చుకోదు. ఇక్కడ ఎలాగైతే మనకు ప్రత్యక్షపరచబడ్డాడు యేసయ్య సిలువలో, ఆ ఉన్నవాడు కూడా అదే సిలువ ప్రత్యక్షత. అంతే అక్కడ పెద్ద సూటు పూటేసి వెళ్ళాడు యేసు ప్రభులు వారు. ఫ్లైట్ మీద ఇలా జుమ్మని దిగడక్కడ, హెలికాప్టర్ ఇలా దిగడైనా ఉన్నవాడి దగ్గర ఉన్నవాళ్ళకి వెళ్ళనే ఉండదు, అందరి దగ్గర సిలువేసుకు వచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మనము క్రైస్తవులుగా మనం తప్పిపోవడానికి ఒక 6 కారణాలు మనం చూసుకున్నాం. కాబట్టి ఇటు విషయాలు కానీ మనం ఏదైనా కనుక ఒకవేళ ఉంటే మనందరము కూడా ఒక్కసారి దేవుడి పాదాల దగ్గరికి వచ్చి మనం అప్పగించుకుని, ఇంకెన్నడూ తప్పిపోను ప్రభువా, ఇంకెన్నడూ నేను తప్పిపోను, నన్ను తప్పించగలిగిన వాడు నీవేనని ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపముతో ఏడిస్తే, పాపాత్మురాలిన స్త్రీని నా యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎలాగైతే క్షమించాడో, ఆమె విస్తారమైన పాపములు ఎలాగైతే క్షమించబడ్డాయో అవన్నిటినీ